ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను గుర్తు కాకరకాయ వేపుడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇష్టం లేని వాళ్ళు కూడా దీనిని మరలా ఎప్పుడు చేస్తామని అడుగుతారనమాట. అంత బాగుంటుంది. దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాము. దీనికోసం నేను ఇక్కడ ఒక 1/2 కిలో కాకరకాయలను తీసుకున్నాను. ఈ విధంగా చిన్నగా ఉన్న కాకరకాయలైనా దీనికన్నా చిన్నగా ఉన్న వాటినైతే మనం ఘాటు పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా పెద్దగా ఉన్న వాటినైతే ఇలాగ 2 భాగాలుగా చేసుకొని లోపల ఉన్నటువంటి గింజల భాగాన్ని మనం తీసేసి దాంట్లోకి మనం స్టఫ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ప్రతి కాకరకాయని నేను లోపల ఉన్నటువంటి గుజ్జును తీసేసాను. ఉప్పు నీళ్ళల్లో కాసేపు వాటిని నానబెడుతున్నాను. చేదు తగ్గుతుంది అనమాట. మసాలా కోసం ఇప్పుడు నేను 1 కప్పు వేరుశనగ గుళ్ళని, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, చిన్న దాల్చిన చెక్క ముక్క, 6-7 లవంగ మొగ్గల్ని, 4-5 మిరియాలని, 2 ఇలాచీల్ని తీసుకున్నాను. కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా మినపప్పుని కూడా తీసుకున్నాను. ముందుగా వేరుశనగ గుళ్ళని వేయించుకొని పొట్టు తీసుకోవాలి. వేరుశనగ గుళ్ళు వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు దీనిని స్కిప్ చేయొచ్చు. ముందుగా వేరుశనగ గుళ్ళని ఈ విధంగా దూరగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మిగిలిన మసాలాలను కూడా వేయించుకోవాలి. కొద్దిగా శనగపప్పుని ముందుగా వేసి దూరగా వేయించుకోవాలి. పచ్చిశనగపప్పు కాస్త వేగిన తర్వాత దాంట్లో కొద్దిగా మినపప్పు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి 2 కాస్త వేగిన తర్వాత మిగిలిన మసాలాలని కూడా మనం వేసి లైట్గా వేడి చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు ఏమీ వేయించే అవసరం లేదు. ముందుగా వేయించుకున్నటువంటి వేరుశనగ గుళ్ళకి పొట్టు తీసి వాటిని మనం మిక్సీ జార్లో వేసుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఏమైతే మసాలాలు వేయించామో వాటిని కూడా వేసుకున్నాము. కొద్దిగా పసుపుని, 1 స్పూన్ కారాన్ని కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మెత్తని పౌడర్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ లాగా మనం ముందుగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ని కావాలంటే మనం స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా పౌడర్ చేసుకొని ఉంచుకొని మనకి అర్జెంటుగా కావాలన్నప్పుడు చేసుకోవచ్చు అన్నమాట. దీంట్లో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 1 పెద్ద ఉల్లిపాయని, 2 పచ్చిమిర్చిని వేసి ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాము. ఉప్పు నీళ్ళల్లో నానబెట్టినటువంటి కాకరకాయ ముక్కల్ని శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకొని వాటిలో ఈ పేస్ట్ని మనం స్టఫ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కాకరకాయలన్నిటిలోకి కూడా మనం ముందుగా చేసుకున్నటువంటి పేస్ట్ని స్టఫ్ చేయాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. 3 స్పూన్ల ఆయిల్ని వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మెల్లగా ఒక్కొక్క కాకరకాయని జాగ్రత్తగా ఆయిల్లో ప్లేస్ చేసుకోవాలి. మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాం కదా, కావాలంటే ఫ్రెష్గా అల్లం ముక్క, వెల్లుల్లి కూడా వేసుకొని మీరు పేస్ట్ చేసుకోవచ్చు. ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్క కాకరకాయని ఆయిల్లో ప్లేస్ చేసి జాగ్రత్తగా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. కాసేపటికి చూసారు కదా ఎలాగ కలర్ చేంజ్ అయిందో. ఈ విధంగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ కాకరకాయలు విడిపోకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలు సాఫ్ట్ అవ్వాలి, అంతవరకు కూడా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ప్రాసెస్ కొంచెం టైం పట్టినా కానీ చాలా టేస్టీ రెసిపీ ఫ్రెండ్స్. ప్లీజ్ ట్రై దిస్. ఎంతో టేస్టీ కాకరకాయ ఫ్రై మనకి రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ like, share, subscribe and leave us a comment.